సో ఇవాళ టాపిక్ వచ్చేసి క్యూబిక్ టైమ్ కాంప్లెక్సిటీ. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై బిగ్ ఓ ఆఫ్ ఎన్ క్యూబ్. సో క్యూబిక్ టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? సో ఎప్పుడైతే మనం ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి ఒక ఆల్గరిథం అనేది రాస్తామో, సో అది టైం అనేది ఎంత తీసుకుంటుంది బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ సైజ్ అనేది ఈ టైం కాంప్లెక్సిటీ అని అంటున్నాము. మరి క్యూబిక్ టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటిది అంటే మనం ఎప్పుడైతే ఒక ఆల్గరిథం కి లైక్ ఇన్పుట్ అనేది పెంచుతూ ఉంటామో దాన్ని ఎగ్జిక్యూట్ అవ్వడానికి టైం అనేది క్యూబిక్ ఫామ్ గా లైక్ 3 టైమ్స్ ఆఫ్ ద ఇన్పుట్ అనేది ఇంక్రీజ్ అయ్యి చూయిస్తుంది మనకి. సో ఇక్కడ క్యూబిక్ టైం కాంప్లెక్సిటీలో టైం అనేది ఏంటి లైక్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద క్యూబ్ ఆఫ్ ద ఇన్పుట్ సైజ్ ఎన్. అంటే ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఒక ఆల్గరిథం రాసాము అని అనుకుందాం. సో ఆ ఆల్గరిథం కి ఇన్పుట్ సైజ్ అనేది మనం ఇనిషియల్ నుండి పెంచుతూ ఉండాలి. సో ఫస్ట్ ఇనిషియల్ గా నేను ఇన్పుట్ సైజ్ అనేది 1 అని ఇచ్చాను అని అనుకుందాం. సో అది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేయడానికి మనకి టైం టేకెన్ సో 1 సెకండ్ అని అనుకుందాం. 1 సెకండ్ తీసుకుంటుంది అని అనుకుందాము. సో ఇన్ కేస్ నేను ఇన్పుట్ సైజ్ అనేది 2 కి ఇంక్రీజ్ చేస్తాను. సో ఇక్కడ ఏమనుకుంటున్నాం మనము క్యూబిక్ టైం కాంప్లెక్సిటీలో దీనికి టైం ఆల్గరిథం ఎగ్జిక్యూట్ అవ్వడానికి టైం అనేది 3 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది అని అనుకుంటున్నాము. సో ఇన్పుట్ సైజ్ నేను ఎప్పుడైతే 2 ఇస్తానో నాకు ఏమవుతుంది అక్కడ 3 టైమ్స్ అది డబుల్ అవుతుంది. అంటే ఎంత అవుతుంది నాకు నెక్స్ట్? సో ఆ ఎగ్జిక్యూషన్ అనేది 8 సెకండ్స్ తీసుకుంటుంది. సో 3 టైమ్స్ ఆఫ్ ద ఇన్పుట్ సైజ్ అది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ కేస్ నేను 3 అని ఇస్తాను ఇన్పుట్ సైజ్. సో నాకు టైం ఎంత సెకండ్స్ లో కంప్లీట్ అవుతుంది? లైక్ 27 సెకండ్స్ లో ఆ ఆల్గరిథం అనేది నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో టైం అనేది మనకి బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ సైజ్ 3 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి క్యూబిక్ టైం కాంప్లెక్సిటీ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై బిగ్ ఓ ఆఫ్ ఎన్ క్యూబ్. సో ఒకసారి డెఫినేషన్ చూస్తే ఇట్ డిస్క్రైబ్ అన్ ఆల్గరిథం హూస్ ఎగ్జిక్యూషన్ టైమ్ గ్రోస్ ప్రపోర్షనల్లీ టు ద క్యూబ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ఇన్పుట్. హియర్ టైమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద క్యూబ్ ఆఫ్ ద ఇన్పుట్ సైజ్ ఎన్. సో టోటల్ గా టైం అనేది మనకి దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? క్యూబ్ ఆఫ్ ద ఇన్పుట్ సైజ్ ఎన్. సో ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. అండ్ ఇక్కడ క్యూబిక్ టైం కాంప్లెక్సిటీ అనేది మనం మోస్ట్లీ ఎక్కడ చూస్తాము అంటే నెస్టెడ్ ఫార్ లూప్స్. సో ఎప్పుడైతే 3 నెస్టెడ్ ఫార్ లూప్స్ ఉన్న సినారియో ఉంటుందో మనం అక్కడ క్యూబిక్ టైం కాంప్లెక్సిటీ అనేది చూడొచ్చు. సో ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో ఇక్కడ ఇంట్ n ఈక్వల్స్ టు 3 అని డిక్లేర్ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి మనకి ఇన్పుట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 3 నెస్టెడ్ ఫార్ లూప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫార్ లూప్ వచ్చేసి i ఈక్వల్స్ టు 1 అండ్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n వరకు రన్ అవుతుంది. అండ్ సెకండ్ ఫార్ లూప్ వచ్చేసి j ఈక్వల్స్ టు 1 j లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n అండ్ థర్డ్ ఫార్ లూప్ వచ్చేసి ఇంట్ k ఈక్వల్స్ టు 1 k లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n. సో ఈ 3 ఫార్ లూప్స్ వచ్చేసి ఈ n వాల్యూ పైనే బేస్డ్ అయ్యి మనకి రన్ అవుతున్నాయి. అంటే ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ i ఈక్వల్స్ టు 1 మనకి ఏం జరగాలి? ఈ j ఈక్వల్స్ టు 1 అనే లూప్ ఎంటైర్ రన్ అవ్వాలి. బట్ ఆల్సో ద సేమ్ టైం j ఈక్వల్స్ టు 1. సో j ఈచ్ వాల్యూ కి ఫార్ లూప్ ఇన్నర్ ఫార్ లూప్. సో k లూప్ అనేది మనకి ఎంటైర్ రన్ అవ్వాలి. అవునా? సో ఇక్కడ వచ్చేసి ఒకసారి అవుట్పుట్ చూద్దాము. సో ఫస్ట్ n ఈక్వల్స్ టు 1 అని తీసుకుంటాను నేను. సో ఒకసారి అవుట్పుట్ అనేది చూద్దాము. సో నాకు 1 ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇన్పుట్ సైజ్ అనేది 2 తీసుకుంటాను. సో ఇక్కడ ఏమవుతుంది? నాకు 8 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అంటే నేను ఇన్పుట్ ఎప్పుడైతే పెంచుతున్నానో నాకు అవుట్పుట్ ఏమవుతుంది? క్యూబ్ టైమ్స్ ఆఫ్ ద ఇన్పుట్ అనేది నాకు ఇక్కడ వస్తుంది. సో ఇన్ కేస్ 3 అని నేను చేంజ్ చేస్తాను. ఓకే, సో ఒక్కసారి మనం ఏం చేద్దాము అంటే ఒక కౌంట్ వేరియబుల్ తీసుకొని ఎన్ని టైమ్స్ మనకి ప్రింట్ అవుతుంది అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాము. సో ఇక్కడ చూస్తే 27 టైమ్స్ నాకు ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ నాకు అవుట్పుట్ అనేది 3 టైమ్స్. సో క్యూబ్ టైమ్స్ ఆఫ్ ఇట్ అనేది ఏమవుతుంది? ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను నార్మల్ గా ఎప్పుడైతే n ఈక్వల్స్ టు 1 తీసుకున్నాను అని అనుకుందాము. సో దానికి టైం టేకెన్ సమ్ 1 సెకండ్ అని అనుకుందాము. అంటే ఇది ప్రింట్ అవ్వడానికి నాకు 1 సెకండ్ ఆఫ్ టైం తీసుకుంటుంది. సో అదే నేను 2 అని ఇన్పుట్ సైజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు నాకు ఎన్ని సెకండ్స్ కావాలి? 8 సెకండ్స్ కావాలి. సో ఇక్కడ ఏమవుతుంది? నాకు 3 టైమ్స్. సో క్యూబ్ టైమ్స్ అనేది టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదే క్యూబ్ టైం
కాంప్లెక్సిటీ. సో ఇక్కడ వచ్చేసి దీని నుండి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే లైక్ ఇప్పుడు ఈ లూప్ అనేది ఎంటైర్ ఎన్ని టైమ్స్ అనేది రన్ అవ్వాలి లైక్ బేస్డ్ ఆన్ ఎన్. సో ఎన్ ఎంతైతే ఉంటుందో అన్ని టైమ్స్ ఈ ఫార్ లూప్ అనేది మనకి రన్ అవ్వాలి అంటే ఎన్ టైమ్స్. అంటే దీన్ని మనం ఎలా మెన్షన్ చేయొచ్చు బిగ్ ఓ ఆఫ్ ఎన్ గా మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ లూప్ అనేది కూడా మనకి బేస్డ్ ఆన్ ఎన్ఏ. సో ఎన్ ఎలాగైతే చేంజ్ చేస్తామో ఈ లూప్ అనేది అన్ని టైమ్స్ మనకి రన్ అవుతుంది. సో ఈ లూప్ కూడా మనకి ఎన్ టైమ్స్ అనేది రన్ అవుతుంది. సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు బిగ్ ఓ ఆఫ్ ఎన్. అండ్ ఈ లూప్ కూడా మనకి ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది బేస్డ్ ఆన్ ఎన్ టైమ్స్. సో బిగ్ ఓ ఆఫ్ ఎన్. సో వీటి అన్నిటిని మనం క్యాల్కులేట్ చేసుకుంటే మనకి ఏం వస్తుంది లైక్ ఫస్ట్ ఎన్ అండ్ నెక్స్ట్ మల్టిప్లైడ్ బై సెకండ్ ఎన్ అండ్ మల్టిప్లైడ్ బై థర్డ్ ఎన్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ క్యూబ్. సో దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు బిగ్ ఓ ఆఫ్ ఎన్ క్యూబ్ టైమ్స్ గా చెప్పొచ్చు. సో ఇలాంటి సినారియోస్ మోస్ట్లీ మనము ఎప్పుడైతే నెస్టెడ్ గా ఎప్పుడైతే మనం యూస్ చేస్తామో అప్పుడు ఇలాంటి కాంప్లెక్సిటీ అనేది అరైజ్ అవుతుంది మనకి. సో ఇది వచ్చేసి క్యూబిక్ టైం కాంప్లెక్సిటీకి గ్రాఫ్. సో ఎక్స్ యాక్సిస్ లో మనము ఇన్పుట్ సైజ్ ని రిప్రజెంట్ చేస్తాము అండ్ వై యాక్సిస్ లో వచ్చేసి టైం టేకెన్ ఫర్ ఎగ్జిక్యూషన్ రిప్రజెంట్ చేస్తాము. సో ఇలా గ్రాఫ్ అనేది మనకి డ్రా అవుతుంది. సో ఇది వచ్చేసి క్యూబిక్ టైం కాంప్లెక్సిటీ యొక్క టాపిక్.